చూడండి కాల్. ఓ మై గాడ్. థింక్ చేయరా మీ మైండ్లో మీకు బాగా ఇష్టమైన పర్సన్ ఓకే. మీరు ఇక్కడ ఎవరికైనా చెప్పారా మీకు ఎవరు ఇష్టమో బాగా? నేను రాజేశానండి. నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా దీన్ని. నాగ చైతన్య. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈరోజు మనతో ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్ ఉన్నారనమాట. సో తనే మెజిషియన్ అండ్ మెంటలిస్ట్ మైను గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా హలో. ఉన్నారు? సో బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు గురించి తీసుకుంటే మైను చాలా డిఫరెంట్ పేర్లో అనిపిస్తుంది. అసలు ఏంటది, దాని వెనకాల ఏమైనా స్టోరీ ఉందా? థ్యాంక్ యూ. మైను నా రియల్ నేమే అది. మైను. చాలా మంది లైక్ డిఫరెంట్గా పెట్టుకున్నాను అనుకుంటారు. బట్ నా ఫ్రెండ్ ఒక అతను చేసిన అబ్రివేషన్ ఏంటంటే మిస్టరీ యూ విల్ నెవర్ అండర్స్టాండ్, MYNU, మైను అట్లా. బట్ యాక్చువల్ నా రియల్ నేమే మైను. మీ పేరెంట్సే పెట్టారు Yeah. అట్లా? ఎందుకు అట్లా? ప్రేమ. మైను డిఫరెంట్ గా ఉంది చాలా. థ్యాంక్ యూ అండి. ఓకేనండి. అంటే మీ గురించి మేము చాలా ఛానల్స్ లో చూసాము, విన్నాము. అంటే అసలు ఏంటి ఇది, ఈ మెంటలిస్ట్ ఏంటి, మెంటలిస్ట్ గురించి అసలు ఏం చేస్తూ ఉంటారు, ఈ మెంటలిస్ట్ అనే పదం మీకు ఎలా వచ్చింది, ఒకసారి దాని గురించి చెప్పండి. మెంటలిస్ట్ అని నాకు రాలేదు. జనరల్లీ మెంటలిజం ఒక ఆర్ట్ ఫామ్ అనమాట. జస్ట్ లైక్ ఇప్పుడు మనకు డ్యాన్స్లో ఎలా అయితే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ జోనర్స్ ఉంటాయో, మ్యూజిక్లో వాటిలన్నింటిలో కూడా క్లాసిక్, వెస్టర్న్, హిప్ హాప్ ఇట్లా రకరకాల ఎలా పేర్లు ఉంటాయో అట్నే మ్యాజిక్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. సో అందులో మెంటలిజం అనేది కూడా ఒక కేటగిరీ మ్యాజిక్లోనే. సో పార్ట్ ఆఫ్ మ్యాజిక్ జనరల్లీ. సో మెంటలిస్ట్ అంటే ద పర్సన్ హూ పర్ఫార్మ్స్ మెంటలిజం. ఇందాక చెప్పాం కదా. సో మెంటల్ ట్రిక్స్ పర్ఫార్మ్ చేస్తాం, దాన్ని మెంటలిజం అంటాం. ఆ చేసే వ్యక్తిని మెంటలిస్ట్ అంటాం. ఓకే. ఓకే మైను గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో ఐ మీన్ లైక్ ఇన్ జనరల్. అవును, మీ అంటే మీ ప్రాపర్. ఓకే. సో ప్రాపర్ వచ్చి మాది ఆంధ్రప్రదేశ్లో కడప డిస్టిక్ అండి. బద్వేల్ మా ఊరు పేరు. మీ పేరెంట్స్, మీ స్టడీ, అసలు ఇందులోకి ఎలా రావాలనిపించింది? ఇందులోకి నాకు చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది అనమాట, జనరల్లీ ఎంటర్టైన్ చేయడం. సో లైక్ ఫస్ట్లో స్కూల్లో ఉన్నప్పుడు అయితే మిమిక్రీ చేసేవాడిని. ఓకే. స్కూల్ ఏజ్ నుంచే చేసేవాళ్ళా? 6th క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు మిమిక్రీ చేసేవాడిని. ఓకే. తర్వాత మైమ్ చేసేవాడిని. తర్వాత కొన్ని కామెడీ స్కిట్లు రాసేవాళ్ళం, ప్లేస్ ప్లే చేసేవాళ్ళం. ఇలా రకరకాల ఎంటర్టైనింగ్ ఆర్ట్ ఫామ్స్లో ఇష్టంగా బాగా ఉండేది అనమాట. ఇంట్రెస్టింగ్ ఉండేది నాకు. స్టేజ్ కనిపిస్తే నేను స్టేజ్ పైన ఉండాలి, ఇది నా మెయిన్ ఒక లైఫ్ టైం గోల్ లాగా ఉండేది అనమాట. స్టేజ్ కనిపిస్తే చదువు అదంతా ఎక్కడ పోనీ కానీ చదువు కనిపించాలి నువ్వు. అంటే కాలేజ్ వెళ్ళిన కూడా రీజన్ ఏంటంటే అక్కడ స్టేజ్ ఉంటుందని చెప్పి కాలేజీలో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంటుంది కదా, దానికోసం వెళ్ళేవాడు కాలేజ్ కూడా. అవి అప్పుడప్పుడే జరుగుతాయి కదా, మరి మిగతా టైంలో ఏం చేసేవాళ్ళు, చదువుకునే వాళ్ళ? సో మిగతా ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఆ రోజు కోసం. అంటే ఈ చదువు అదంతా పక్కన పక్కన పెట్టి పెట్టి కాలేజ్లో మాకు ఇట్లా ఫన్ క్లబ్ యాక్టివిటీ అన్నట్టుగా ఒకటి ఉండేది అనమాట. దానికి మా HOD గారు నన్నే హెడ్ గా పెట్టారనమాట. సో అట్లా కూడా లైక్ కాలేజ్ మొత్తంలో అది పాపులర్ అనుకోండి ఆ టైంలోనే. నేను ఎడ్యుకేషన్ అంటే లైక్ రాజంపేట అన్నమాచార్య కాలేజ్ అండి, ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడ వేసాను నేను నా ఎడ్యుకేషన్. అక్కడే మొత్తం కంప్లీట్ అయింది. సో దాని తర్వాత సో లాంగ్ స్టోరీ ఎట్లా అంటే లైక్ అఫ్కోర్స్ మీరు చెప్పిన చదువు నాది పక్కకి వెళ్ళిపోవడం వల్ల నా దగ్గర సర్టిఫికేట్ డిగ్రీ ఏం లేదనమాట. సో హ్యావ్ టు వర్క్. నా ఫ్రెండ్స్ అందరూ ఇంజనీర్స్ అంతా అయిపోయారు, హైదరాబాద్, బాంబే, బెంగళూరు అలా షిఫ్ట్ అయిపోయారు. నేను మా ఊర్లో ఉన్నాను. లైక్ ఐ యూస్ టు వర్క్ ఇన్ ఏ ఫుట్వేర్ షాప్, చెప్పుల షాప్లో పనిచేసేవాడిని. యాక్చువల్లీ నేను డిప్లొమా చేసి ఇంజనీరింగ్ జాయిన్ అనమాట. సో అక్కడ డిప్లొమా సర్టిఫికేట్ ఒకటే ఉండేది అనమాట. ఫస్ట్లో నా థాట్ ఎలా ఉండేది అంటే లైక్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొడదాం, లైక్ ప్రిపేర్ అవుదాం టైప్లో డిప్లొమా బేస్ మీద బ్యాంకింగ్ ఎగ్జామ్ సెక్టర్స్లో ఎగ్జామ్ రాసేవాడిని. నా బ్యాడ్ లక్ ఏమైపోయిందిరా అంటే బ్యాంకింగ్ సెక్టర్ ఎగ్జామ్స్లో కూడా డిగ్రీ ఎలిజిబిలిటీ డిగ్రీ వేశారు. సో నా డిప్లొమా వ్యాలిడ్ అవ్వదు. నా దగ్గర ఇంజనీరింగ్ ఏమో లేదు. అఫ్కోర్స్ మనకున్న ప్యాషన్ వల్ల మనం చదవలేదు కాబట్టి. ఫుట్వేర్ షాప్లో లైక్ అఫ్కోర్స్ కంప్యూటర్ జాబ్, అది కూడా లైక్ బిల్లింగ్ చేయడం. పారాగాన్ ఫుట్వేర్ ఉంది కదా, సో ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో బిల్లింగ్ చేయడం, అట్లా ఆఫీస్ బాయ్ జాబ్ అనమాట. సో బేసికల్ చాలా తక్కువ ఉండేది. బట్ నా ప్యాషన్ వదలలేదు. లైక్ మ్యాజిక్ కూడా నా కాలేజ్ టైంలో నాకు పరిచయం అయింది. సో నా ఫైనల్ ఇయర్ టైంలో నేను మ్యాజిక్లోకి వచ్చాను యాక్చువల్లీ. సో ఎప్పుడైతే నా మ్యాజిక్ ఐ యూస్ టు లైక్ కార్డ్స్ బాగా ప్రాక్టీస్ చేసేవాడిని, కార్డ్ మ్యాజిక్ చేసేవాడిని. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతి ఒక్కరు ఎప్పుడు నా దగ్గర కార్డ్స్ క్యారీ చేసాను అనమాట. వెళ్ళడము, ప్రతి ఒక్కరికి పర్ఫామ్ చేయడం, చూడడం, మ్యాజిక్ చూడడం, చెప్పడము. అఫ్కోర్స్ చూసేవాళ్ళు అంటే లైక్ ఏదో చేస్తున్నాడు లైట్, నో వన్ కేర్స్, ఇంట్రెస్ట్ కూడా. లైక్ మన వాళ్ళకి మ్యాజిక్ అంటే మనం బేసికలీ మన సౌత్ ఇండియన్స్ కావచ్చు, మన ఇండియన్స్ కూడా కావచ్చు,
మేము బాగా స్మార్ట్, మ్యాజిక్ అంటే మనల్ని ఏదో చేస్తున్నాడు, ఫూల్ చేస్తున్నాడు ఫీలింగ్ ఉంటారు. యాక్చువల్లీ మెజిషియన్ ఒక ఇన్నర్ ఫీలింగ్ అంటే ఎంటర్టైన్ చేయడం. మేము మీకు ఒక అద్భుతం చూపిస్తే మీరు ఒక ఆశ్చర్యం గురవుతారు కదా, ఆ దానికోసం చేయాలనుకుంటాడు తప్ప మిమ్మల్ని ఫూల్ చేయడం కోసం కాదు. ఓకే, అది అసలు మెయిన్ మోటోనే కాదు అసలు ఏ మెజిషియన్ కూడా. సో హీ వాంట్ ఎంటర్టైన్, అదే మెయిన్ మెజిషియన్ గోల్ ఉంటుంది. సో ఫుట్వేర్ షాప్లో జాబ్ చేస్తున్నప్పుడు టైంలో ఆఫ్టర్ 2 years, యాక్చువల్లీ నా 2014 నా బీటెక్ అయిపోయింది. ఓకే. సో 15లో నేను ఫుట్వేర్ షాప్లో వర్క్ చేసేవాడిని. బట్ నేను మ్యాజిక్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండేవాడిని. అఫ్ కోర్స్ టైం ఉన్నా లేకపోయినా కూడా ప్రాక్టీస్ చేసేవాడిని. 2016లో మ్యాజిక్ కాంపిటీషన్ జరిగింది. అంటే ఎక్కడ ఇప్పుడు ఈ మ్యాజిక్ అనేది ఎక్కడ నేర్చుకున్నారా, లేకపోతే ఐ హావ్ నో గురుస్ అండి. ఏం లేదు, ఎవరు లేరు. నేను నేర్చుకున్న ప్రతి ఆర్ట్ ఫామ్ కూడా నాకు ఎవరు గురుస్ లేరు. అంటే ఆ పవర్స్ అంటే నేర్చుకోవడానికి ఎంతో కొంత అవగాహన ఉండాలి కదా, ఆ అవగాహన మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఏమైనా వీడియోస్ చూసే వాళ్ళ, యూట్యూబ్ లో, లేకుంటే ఎక్కడైనా చూసే వాళ్ళ? బిఫోర్ 2014 కాబట్టి అప్పట్లో మనకు ఇంటర్నెట్ కూడా ఉండేది కాదు. సో నో యూట్యూబ్, నథింగ్ అనమాట. ఎట్లా అసలు ఒక చిన్న, అదే చెప్తున్నాను, ఒక చిన్న మొబైల్ ఉండేది దగ్గర. ఐ గెస్ సామ్సంగ్ అనుకుంటా. దాంట్లో జస్ట్ ఒక వెబ్సైట్ ఒక ఓపెన్ అవుతుంది అనమాట. ఒక వెబ్సైట్లో కరెక్ట్గా కౌంట్ చేసి 10 మ్యాజిక్ ట్రిక్స్ ఉన్నాయి దాంట్లో రివీల్ చేశాను అనమాట ఎలా పర్ఫామ్ చేయాలంటే. కరెక్ట్గా 10 మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకొని ఆ 10 చేసేవాడిని. ఆ 10 అయిపోతాయి కదా పర్ఫామ్ చేసి చేయగా. ఇప్పుడు ఆ 10లో ఏం చేశానంటే వాటిని మళ్ళీ ఒకదాని మిక్స్ చేసి కొత్త ట్రిక్లా డెవలప్ చేయడము, వాటిని ఎంత ఎక్సైట్మెంట్గా పర్ఫామ్ చేసినట్టుగా చేసేవాడిని. అట్లా నా మ్యాజిక్ చూసి ఒక లోకల్ మెజిషియనే మా సరౌండింగ్ ఏరియాలోనే, సుజన్ అని చెప్పి, నేను సార్ని పిలుస్తానండి. సో ఆయన ఫస్ట్ తీసుకెళ్ళాను, మ్యాజిక్ ఇలా కాంపిటీషన్ జరుగుతాయి, నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పి ఫస్ట్ నన్ను అంటే సపోర్ట్ చేసిన ఫస్ట్ మెజిషియన్ సుజన్ గారు. ఓకే, మీ ఆయన తీసుకెళ్లారు, మీ గురుగారు ఆయన పక్కన పెడితే, అంటే మీ పేరెంట్స్ నుంచి కానీ, రిలేటివ్స్ నుంచి కానీ, ఇలా చేస్తున్నాడు ఏంటి, మంచి ఇంజనీరింగ్ చదువుకొని ఎందుకు ఇవన్నీ? అది ఆబ్వియస్ అండి. మా పేరెంట్స్ కూడా ఇనిషియల్ ఎవరు ఒప్పుకోలేదు అనమాట. అది చెప్తున్నా, లైక్ చేంజ్ ఎలా వచ్చిందని చెప్పబోతున్నాను. బంధువులు అంటే అఫ్ కోర్స్ ఎవరైనా చాలా మంది పాయింట్ ఏమంటారు, లైక్ ఏది చేస్తున్నాడు చేయట్లేదు, వాళ్ళ లైట్. యాక్చువల్లీ మనం ఎప్పుడైనా సరే మనం విన్ అవ్వాల్సి మన ఫ్యామిలీని. సో మా పేరెంట్స్ టైంలో ఏం జరిగిందంటే, లైక్ 2016 మ్యాజిక్ కాంపిటీషన్ నేను విన్ అయ్యాను. విన్ అయ్యాక నాకు జాబ్ ఆఫర్ వచ్చింది విజయవాడలో ఒక హోటల్లో మ్యాజిక్ చేయాలి. సో లంచ్ డిన్నర్లో నేను పర్ఫామ్ చేయాలి. గెస్ట్లు వస్తారు కదా భోజనం చేయడానికి రెస్టారెంట్కి, వాళ్ళకి మ్యాజిక్ చేసి చూపించాలి. సో అక్కడ వచ్చిన గెస్ట్లు ఎంటర్టైన్ చేయడానికి కోసం నాకు ఒక గుడ్ అమౌంట్ ఆ టైం పీరియడ్లో ఒక 20,000 ఇస్తానని మాట్లాడుకున్నారు. ఓకే, ఒక నెలకి. సో ఆ టైం పీరియడ్ నా ఫ్రెండ్స్ని కంపేర్ చేసినప్పుడు, అరే నా ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ చేశారు, వాళ్ళంతా 15,000 20 దగ్గరలో వర్క్ చేస్తున్నారు. బై గాడ్స్ గ్రేస్ నాకు కూడా 20,000 ఒక జాబ్ వచ్చేసింది. ఇంటికి వెళ్ళా. సో మా పేరెంట్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, లైక్ ఇప్పుడు నేను మీరు ఎప్పుడైనా ఫుట్వేర్ షాప్లోనే ఉంటే నా పే స్కేల్ ఇలానే ఉంటుంది, నా ప్యాషన్ నన్ను వదిలేస్తే ఐఎమ్ ఎర్నింగ్ 20,000 అని చూపించాను అనమాట. సో ఆబ్వియస్ లైక్ ఎప్పుడైతే మీరు ప్రాఫిట్ చూపిస్తారు ఇంట్లో వాళ్ళకి కూడా, ఎవరైనా లైక్ లెట్స్ గో ఫర్ యువర్ ప్యాషన్, ఏదో ఒక పని చేసి డబ్బులు ఇస్తున్నారు వస్తున్నాయి కదా. సో అట్లా ఇంట్లో అట్లా ఎంకరేజ్ వచ్చింది. లైక్ మ్యాజిక్ చేస్తున్నాడు చెయ్యి అబ్బాయి అన్నట్టుగా అట్లా దొరకలేదు, కానీ లైక్ దీనివల్ల నాకు ప్రాఫిట్స్ వస్తున్నాయని చూపించినప్పుడు దే ఎంకరేజ్డ్. ఓకే, దాని తర్వాత ఎక్కడికి వెళ్ళారు? అంటే టీవీ షోస్ ఇవన్నీ చాలా చూసాం. ఇవి బేసిక్గా మ్యాజిక్ షో అంటే అసలు చాలా ఫీల్ అవుతా, అంటే ఎట్లా ఫీల్ అవుతారు అని అంటే, ఏదో తెలియని హ్యాపీనెస్. మ్యాజిక్ చేస్తాడంట, ఏం చేస్తాడు చూడాలి, నిజంగా చేస్తాడా చేయడా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ పర్ఫామ్ చేసింది ఏంటి, మీకు ఆపర్చునిటీ ఇచ్చింది ఎక్కడ? ఫస్ట్ పర్ఫామ్ చేసిందంటే లైక్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి యూత్ ఫెస్టివల్కి. ఓకే, అవి మన గ్రామాల నుంచి తీసుకొని నేషనల్ వరకు జరుగుతాయి అనమాట. సో అలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేవాడిని. అలా పార్టిసిపేట్ చేస్తూ పర్ఫామ్ చేస్తూ సర్టిఫికేట్స్ అయితే ఇంట్లో ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ అన్ని ఇంట్లో అంటే ఐ మీన్ ఇంట్లో అంటే ఊర్లో అక్కడే పెట్టేసి, ఇప్పుడు అంటే మన ప్రొఫెషన్ అంతా వేరు కదా. 16లో విజయవాడ షిఫ్ట్ అయ్యాను. అక్కడ నుంచి అక్కడ రెస్టారెంట్లో వర్క్ చేసేవాడిని కదా. ఆ తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట, అరే మ్యాజిక్లో నేను డబ్బులు సంపాదించగలను అని చెప్పి. సో ప్రపంచంలో ఏ మెషిన్ కనిపిస్తే ఆ మెషిన్ మెసేజ్ పెట్టేవాడిని, ఈ మ్యాజిక్ ఎలా చేయాలి, ఈ ట్రిక్ ఎలా చేయాలి, ఇది ఎట్లా అది ఎట్లా అన్నట్టు ఎవరు పడితే మెసేజ్ చేసేవాడిని. రిప్లై ఇస్తారా వాళ్ళు? ఎవరు ఆబ్వియస్లీ కదా, జస్ట్ ఎవరో ఒకరో ఇద్దరు లైక్ రిప్లై ఇస్తారు అనమాట. సో అట్లా ఫస్ట్ సర్కిల్ ఏర్పడింది. ఓకే, మ్యాజిక్ ఫ్రెండ్స్, మ్యాజిక్ కమ్యూనిటీ అనేది ఒకటి ఏర్పడింది. వాళ్ళు హెల్ప్ చేయడం కానీ చెప్పడం కానీ జరిగింది. అట్లా ఒకతను మళ్ళీ నా ఫేవరెట్ మెంటర్ రాయేష్ గారని హైదరాబాద్లో ఒకతను పరిచయం అయ్యారు. ఆయనండి 20,000 చాలా తక్కువ అన్నారు. ఏంట్రా 20,000 నెల కంటే అంటే ఆయన తక్కువ అంటున్నాడు. మీరు చేసే పర్ఫార్మెన్స్ కి 20,000 తక్కువ అన్నారా, లేకుంటే అసలు ఇన్ జనరల్ మ్యాజిక్ కి అది 20,000 చాలా తక్కువ అన్నాడు ఆయన. ఓకే, ఏంటి 20,000 తక్కువ, మ్యాజిక్ షో నెల ఇంత కష్టపడుతుందంటే ఇక్కడ మాకు ఒక షోకి దగ్గర 5,000 దాకా ఇస్తారు అన్నాడు.
షోకి 5,000 లెక్కేసుకుంటే అబ్బా నెలకు ఒక 4 షోలు వేసుకున్నా 20 వస్తే మిగతా టైం అంతా నేను ఫ్రీయే కదా, ఇది బాగుంది, హైదరాబాద్ వెళ్ళిపోవాలని ఫీల్ అయ్యా. సో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా ఫస్ట్ 2016 మిడిల్లోనే నేను హైదరాబాద్ వచ్చేసాను. ఆ తర్వాత నుంచి లైక్ మీరు ఇక్కడ రాగానే మనకు షోస్ రావు, ఎందుకంటే లైక్ మనం ఎవరు తెలియదు, మనకు సర్కిల్ లేదు, మనకు ఎవరు షోస్ కూడా ఇవ్వరు అనమాట. సో ఆ స్ట్రగుల్ స్టార్ట్ అయింది, అక్కడి నుంచి యాక్చువల్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఇండస్ట్రీలో తిరగడం, మా ఫ్రెండ్స్ మూవీస్ వదిలేసారు, ఇంకా 20,000 శాలరీ వదిలేసారు. అక్కడ జాబ్ అక్కడ వదిలేసాను. అది ఇక్కడ వచ్చి ఇక్కడ హైదరాబాద్ ప్రతి రెస్టారెంట్ ప్రతి దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేశాను అనమాట, ఎవరు లేదు. కొన్ని పబ్స్ లో ట్రై చేశా, తర్వాత కొన్ని పబ్స్ లో కొంతమంది ఆఫర్ ఇచ్చారు. ఈ స్ట్రగుల్లో మధ్యలో ప్రాసెస్ లో చాలా మంది మోసం కూడా వేస్తారు, డబ్బులు ఇస్తా అని చెప్పి అంత పని చేసుకుని డబ్బులు ఇవ్వడం, అదంతా జనరల్ అనమాట. నేను చాలా పాజిటివ్ మైండ్ తో పూరి గారు చెప్పినట్టు మనకి ఎవడైనా వాడుకుంటున్నా అంటే మన దగ్గర ఏదో వర్త్ ఉంది అన్నట్టుగా సేమ్ మైండ్ సెట్ అనమాట. లైక్ ఒకవేళ నాకు డబ్బులు ఇవ్వలేదు అంటే నెక్స్ట్ టైం నన్ను పిలవాడు, మంచిది, నా లైఫ్ లో ఇంకా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే డబ్బులు ఇచ్చేవాడు వస్తాడు. సో ఆ పాజిటివ్ మైండ్ తో వెళ్తూ వచ్చాను అనమాట. సో అట్లా పబ్స్ లో వర్క్ చేసేవాడిని. ఇది మూన్ షైన్ అనే ఒక పబ్ ఉంది మన ఫిలిం నగర్ లోనే ఉంది, ఆ పబ్ లో వర్క్ చేసేవాడిని. అంటే అక్కడ ఫుల్ టైం గానా లేకుంటే ఫుల్ టైం కాదండి, లైక్ వాళ్ళకి కూడా ఏంటంటే మోస్ట్లీ పబ్స్ కి వీకెండ్స్ లో ఎక్కువ మంది వస్తారు. సో దాంట్లో సాటర్డే నైట్ పర్ఫామ్ చేసేవాడిని. పబ్ లో మ్యూజిక్ నడుస్తూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొన్ని మ్యాజిక్ చేయాలి. సో ఆ ప్లేస్ లో సెలబ్రిటీస్ వచ్చేవాళ్ళు కాబట్టి మన వాళ్ళు హీరోస్ కావచ్చు, డైరెక్టర్స్ వీళ్ళందరూ అక్కడ అందరినీ కలిసేవారు అనమాట. సో అదొక చిన్న కైండ్ ఆఫ్ సర్కిల్, అంటే మీకు పరిచయాలు అయితే జరిగాయి అనమాట. బట్ టీవీ షోస్కి దీనికి కనెక్షన్ లేదు, టీవీ షోస్ అంతా వేరే పాత అనమాట. నేను ఈవెంట్స్ చేసేవాడిని, లైక్ వెడ్డింగ్స్, బర్త్డే పార్టీస్ అని చేస్తారు కదా. అఫ్కోర్స్ స్టార్టింగ్ విత్ బర్త్డే పార్టీసే, తక్కువ అమౌంట్ ఉన్నా కూడా బర్త్డే పార్టీస్తో చేసేవాడిని అనమాట. చేస్తూ వెడ్డింగ్స్లోకి వచ్చేసాను. ఇప్పుడు నేను చేసే వెడ్డింగ్స్ పెద్ద గ్రాండ్ స్కేల్ వెడ్డింగ్స్ ఉంటాయి అనమాట, డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇలాంటివన్నీ. తర్వాత కార్పొరేట్ ఈవెంట్ చేస్తాను, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్, జస్ట్ నేమ్ ఇట్. నేను ప్రతి కంపెనీలో ఆల్మోస్ట్ హైదరాబాద్లో ప్రతి ఈవెంట్, ఐ మీన్ అంటే ఇప్పటికీ కూడా వెడ్డింగ్స్ లో చేస్తున్నారా? ఫుల్ టైం నాకు ఈవెంట్ వస్తే ఎక్కడైనా సరే, అంటే వెడ్డింగ్స్, బర్త్డే పార్టీస్, పెళ్లిళ్ళు కామన్. ఓనీ ఫంక్షన్, ధోతి ఫంక్షన్ లో కూడా పర్ఫామ్ చేశాను నేను. చాలా కష్టపడ్డారు. లేదు ఇప్పుడు కూడా ఐ థింక్ డే ఆఫ్టర్ టుమారో ఒకటి ధోతి ఫంక్షన్ ఈవెంట్ ఉంది నాకు ఒకటి. సో దాన్ని కూడా వెళ్ళి పర్ఫామ్ చేస్తున్నాను. అట్లా అంటే ఎట్లా, అంటే లైక్ సెలబ్రిటీస్ వాటికే వెళ్తారా, లేదా నార్మల్ కామన్ పీపుల్స్ కూడా ఆ పార్టీలో వెళ్ళి పర్ఫామ్ చేయడం జరుగుతుంది? ఇప్పుడు చెప్పా ప్రైజ్ ఎలా పెంచుకుంటూ వచ్చాను, అఫ్ కోర్స్ ఒక బెంచ్ మార్క్ దాకా వచ్చాను నేను. ఆ ప్రైజ్ అఫోర్డ్ చేసే ఎలైట్ ఆడియన్స్ మాత్రం పర్ఫామ్ చేస్తున్నాను, నాట్ ఫర్ ఎవ్రీ వన్. పబ్లిక్ కూడా రీచ్ అవ్వాలనే పర్స్పెక్టివ్ లో ఈ టీవీ షోస్ కానీ ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఉంటాయి కదా, లేకుంటే నా ఇన్స్టాగ్రామ్ వీటిలో పోస్ట్ చేస్తుంటాను నా మ్యాజిక్ వీడియోస్ అవన్నీ. ఇన్ జనరల్ ఏమైనా కలిసినప్పుడు, పరిచయం అయినప్పుడు, అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు ఏమైనా మీరు ఏమైనా కలిసిన సింగర్ అని చెప్పాను అనుకోండి, ఏదో పాట పాడని ఎవరు అడగడు, అవునా కదా? నేను ఒక సింగర్ అంటే పాట పాడంటారు, నేను డాన్సర్ అంటే ఏదో ఒకసారి స్టెప్ వేసి అడగడు. అదే మీరు మెజిషియన్ చెప్పగానే ఫస్ట్ క్వశ్చన్ ఏదో మ్యాజిక్ చేయి, ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది అనమాట. సో అట్లా ప్రతి మెజిషియన్ కూడా మాకు ఫస్ట్ ప్రిపేర్ అయి ఉండాలి, రెడీగా ఉండాలి ప్రతి యాక్ట్ చేయడం కోసం. అంటే ఇప్పుడు ఒక పర్సన్ తో మాట్లాడుతుంటే ఈడేం మాట్లాడతాడో మనకు తెలుసు, ఏదో ఒకటి అడుగుతాడు. అంటే మోస్ట్లీ ఏ ఫీల్డ్ కూడా ఎక్కువగా అడగరు, కానీ మా ఫీల్డ్ లో మాత్రం స్పాట్ నెక్స్ట్ క్వశ్చన్ అది మ్యాజిషియన్ గానీ అని చెప్పగానే ఏదో ఒకసారి చేసి చూపించి అంటారు. రెడీగా ఉంటారేమో, రెడీగా అడుగుతాడు, చెయ్యాలి, కామన్. వీడు చేయకపోతే నమ్మడు. ఇంకా ఇప్పుడు నమ్ముతారు. ఇప్పుడు లైక్ ఇప్పుడు అడగగానే నేను టీవీ షోస్ ఎవరైనా తీసి చూపిస్తాను, చూడండి నా ప్రొఫైల్ చూపిస్తాను. డెమో డియా కూడా లేదండి, మీరు షో బుక్ చేయండి, పర్ఫామ్ చేస్తానని మాట్లాడుతాను. ఓకే, అంటే టీవీ షోస్ వరకే కూడా రావడం కూడా చాలా కష్టం, ఎందుకంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇది ఒక గమ్మత్తు యాక్చువల్గా చెప్పాలంటే. ఫస్ట్ ఏం చేశానంటే, టీవీ షోస్ ఎలా వెళ్తారో కూడా తెలియదు నాకు. సో నేను ఏం చేశానంటే, ఒక ఈటీవీ అనుకుంటా నా ఫస్ట్ టీవీ షో, ప్రదీప్ గారిది, ప్రదీప్ మాచిరాజు, ఆయన యాంకర్. ఆయనది ఎక్స్ప్రెస్ రాజా షో ఉండేది. ఆ షోకి ఎట్లా వెళ్ళాలో అక్కడ తెలియదు మనకు. సారథి స్టూడియో షూటింగ్ జరుగుతుంది, అంతా సెకండ్ పార్ట్. బట్ అసలు ఎక్కడ జరుగుతుంది, ఎవరు తీసుకుంటారు, ఏం ఐడియా లేదు నాకు. నేను చేసిన పని ఏంట్రా అంటే, ఆ ప్రొడక్షన్ హౌస్ పేరు చూసాను. అది ఎపిసోడ్ ఎండ్ అవగానే లాస్ట్లో పేరు పడుతుంది, ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ హౌస్ అని పడుతుంది కదా. ఆ ప్రొడక్షన్ హౌస్ని వెతికాను, నెట్లో వెతికి వాళ్ళకి ఈమెయిల్ చేశా, ఇదో నా దగ్గర సో టాలెంట్ ఉంది, నేను సో అన్నట్టుగా. సరే, నా ఫస్ట్ షో స్టార్ మాలో, మా మ్యూజిక్ యాక్చువల్లీ వాళ్ళ కింద టీవీలో స్క్రోల్ అయితే ఉంటుంది, కింద ఒక నెంబర్ ఇస్తారు, కాల్ చేయ, మీ టాలెంట్ ఏమైనా ఉంటే షేర్ చేయడానికి. వాళ్ళకి కాల్ చేశాను, వాళ్ళకి ఎపిసోడ్ వచ్చింది. బట్ అది టీవీలో టెలికాస్ట్ అవుతుంది, ఎక్కడ లేదు, ఆ వీడియో కూడా లేదు. సో దానివల్ల అది నా ఫస్ట్ వీడియో అయినప్పుడు కూడా
దీన్ని ఫస్ట్ గానే చెప్తాను టీవీది, ఎందుకంటే ఈ వీడియో అవైలబుల్ ఉంది చెప్పుకోవచ్చు కూడా, చూడండి నా కంటెంట్ అన్నట్టుగా. సో నా ఫస్ట్ వీడియో టీవీలో టెలికాస్ట్ అయింది, బట్ నో యూట్యూబ్ వీడియో ఆర్ ఎనీథింగ్. అది అయిపోయింది. ఈటీవీ దాని గురించి మెయిల్ చేశాను, తర్వాత వాళ్ళు రిప్లై ఇచ్చారు, ఐ మీన్ కాల్ చేశారు ఒక డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వెంకీ గారిని, ప్రజెంట్ ఆయన యూట్యూబర్ అయ్యారు బాగా. సో ఎక్స్ప్రెస్ రాజా షో నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ చేశారు. కాల్ చేసి ఏం చేస్తారంటే ఇట్లా వీడియో ఇలా ఉంది, నా దగ్గర టాలెంట్ ఉందని చెప్పాను అనమాట. ఒకరోజు రండి పర్ఫామ్ చేస్తారని పిలిపించి ఒక ఎపిసోడ్ వేశారు. సో అది నా ఫస్ట్ టీవీ షో. తర్వాత సెకండ్ కూడా దానికే చేశాను. తర్వాత ఆ ప్రొడక్షన్ వస్తే కొద్దిగా బాండింగ్ వల్ల అది ఇంకొక షో వచ్చింది ఉదయ్ భాను గారితో. సో అదొక షో చేశాను. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్. ఆ తర్వాత ఏం జరిగిందంటే లైక్ అంటే ఇవంతా ఒక 1 year జరిగింది కాదు, ఇది ఒక ఇయర్ అట్లా ఒక 6 months గ్యాప్ అట్లా టైప్ జరుగుతుంది. తర్వాత అంటే వాళ్ళప్పుడు మీకు పేమెంట్ ఇచ్చే వాళ్ళ జస్ట్ పర్ఫామ్ చేసి వెళ్ళిపోవడమేనా మీరు? నో పేమెంట్ అండి, జస్ట్ పర్ఫామ్ చేసి వెళ్ళిపోవడం. ఎందుకంటే టీమ్ ఆ టైంలో మనకంటూ ఒక ఫస్ట్ మనకు డబ్బులు పే చేయాలంటే ఫస్ట్ మనకంటూ ఒక ఫాలోవర్ బేస్ కానీ ఎవరైనా మనం మొక్క పరిచయం కానీ ఉండాలన్నమాట. మనం కొత్త వాళ్ళప్పుడు ఆబ్వియస్లీ ఎందుకో నాకైతే ఆ టైంలో ఇవ్వలేదు, నాకు కూడా అడగొచ్చు అనే పాయింట్ అప్పుడు కూడా నాకు తెలియదు. ఆ షోకి నాకు డబ్బులు పే అయితే చేయలేదు. తర్వాత ఇట్లా ఈవెంట్ చెప్పా కదా, బర్త్డే పార్టీస్ ఈవెంట్ చేస్తానని, ఒక ఈవెంట్లో జబర్దస్త్ టీం హైపరాది గారి టీం నుంచి సాయి అని ఒక అతను పరిచయం అయ్యారు. ఆ అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్. ఆయన యాక్చువల్లీ ఏం చేశారంటే ఒకరోజు పిలిచారు, ఐ మీన్ చూసిన తర్వాత అక్కడే చెప్పారు ఇట్లా టీవీ షో వేస్తాను అంటే, నేను సరే అని చెప్పి నేను లైట్ తీసుకుంటున్నా. ఏం చాలా మంది చూశాను కదా, అందరూ వచ్చి చెప్తా అంటారు ఇట్లా ఊరికే నాకు పరిచయం నేను చేసేస్తాను అది అంటారు, ఇదంతా ఊరికే వెళ్ళాను, నేను లైట్గా ఉన్నా. ఆయన నెక్స్ట్ డే కూడా కాల్ చేశారు మళ్ళీ, ఒకసారి రా డైరెక్టర్స్ పరిచయం చేపిస్తాను అది ఇది అని చెప్పి. నేను లేదండి నేను బిజీ ఉన్నారా అని చెప్పి నేను అవాయిడ్ చేస్తున్నా ఆ పర్సన్. ఎందుకు? లైక్ మనకి ఏమని ఉంటుంది, టీవీ వాళ్ళకి వెళ్తే డబ్బులు ఇయ్యరు, ఊరికాడికి వెళ్ళి ప్లస్ ఈయన పరిచయం ఉందంటున్నాడు నిజమే కదా, ఫస్ట్ నమ్మలేదు. సెకండ్ కాల్ చేసి చెప్పినప్పుడు నమ్మకం వచ్చింది ఈయన మీద, బట్ వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మనం పనికి వెళ్తానే డబ్బులు వస్తే ఇక్కడికి వెళ్తే ఏం వస్తుంది మనకు వద్దన్న టైప్లో ఆలోచిస్తాను అనమాట. ఆయన లేదని చెప్పి ఆయన యాక్చువల్గా పుష్ చేపించి డైరెక్టర్స్ పరిచయం చేశారు. అనుకున్నారా లేకపోతే నా దగ్గర నిజంగా అంత టాలెంట్ ఉందా, అంటే నాకంటే ఎక్కువ మెంబర్స్ వాళ్ళకి తెలిసి ఉంటది బట్ నేను లేదు అట్లా నేను ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మీకు మీ వర్త్ తెలిసిపోద్ది, నేను ఎంత టాలెంటెడ్ అన్నట్టుగా. మనకు పని దొరుకుతుంది, మనకి ఇంకా ఈ టీవీ షోలు ఈ కనెక్షన్స్ ఏమి మనకు అవసరం లేదు, మన వర్క్ మనం చేసుకున్న పర్స్పెక్టివ్లో ఉండాను అనమాట నేను ఆ టైంలో. ఇంకా అన్న ఫోర్స్ఫుల్లీ పిలిచినప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం జబర్దస్త్ టీంని కానీ డైరెక్టర్స్ని కానీ అందరినీ పరిచయం చేయించారు అక్కడ అన్న. తర్వాత సాయనకు థ్యాంక్స్ చెప్పుకున్న తర్వాత మణికంఠ గారు, ఇది ఢీ షో ఈటీవీలో ఢీ షో, ఆయన ఫస్ట్ నా యాక్ట్ చూడగానే నువ్వు పలానా డేట్కి వచ్చాయని చెప్పి డైరెక్ట్ డేట్ ఇచ్చేసారు. నేను షాక్. నేను అనుకున్న ప్లాన్ ఏంటి యాక్చువల్లీ 2022 అనుకుంటా, 22 ఆయన డైరెక్ట్ డేట్ ఇచ్చేసారు, నువ్వు వచ్చి షూట్కి అన్నట్టుగా. నేను వెళ్ళి సాయనకి వెళ్ళి అడిగానన్నా ఇట్లా యాక్చువల్లీ నేను వచ్చింది శ్రీదేవి డ్రామా కంపెనీ కదా, ఆమె ఏమో ఢీ షోకి రమ్మంటున్నాడు ఏం చేద్దాం నా అని అడిగా. లేదు ఏదో పర్లేదు చేద్దాం మనము, ఇది కూడా వ్యూవర్షిప్ బాగానే ఉంటుంది చేయి అని చెప్పారు. సో ఆ షో చేశాను. ఆ షోలో నేను మా వైఫ్ ఇద్దరం పర్ఫామ్ చేశాను యాక్చువల్లీ. మీ వైఫ్ కూడానా? సో నేను ఒక మెంటలిస్ట్, తను ఎలా చేశానంటే డ్యూయల్ మెంటలిజం అని ఒక యాక్ట్ ఉంటుంది అనమాట. సో దాన్ని డెవలప్ చేసి ప్రాక్టీస్ చేసి మేము ఇద్దరం పర్ఫామ్ చేసాం. జనరల్లీ నేను మైండ్ రీడ్ చేస్తే నా వైఫ్ నా మైండ్ రీడ్ చేస్తుంది అనమాట. ఆ టైప్లో ఒక కనెక్షన్ వైస్ ఆఫ్ బాండింగ్లో చూపిస్తున్నట్టుగా అదొక యాక్ట్ డెవలప్ చేసాం. అది బాగా సూపర్ హిట్ అయిపోయింది. ఆ ఎపిసోడ్ రిలీజ్ అయింది, నైట్ నాకు ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు. ఇంకా టీవీ షోకి వచ్చారు కదా, అంటే నేను అయిపోయింది ఇంతకుముందు టీవీ షోలు వేసాను, బట్ ఈ టీవీ షో ఎలా అయిపోయిందంటే బ్రేక్ చేసిన ఒకసారి, అంటే ఎక్కువ మంది చూస్తారు కదా, ఎక్కువ మంది చూస్తారు. అవును. అది తర్వాత మళ్ళీ స్టార్ మాలో కూడా మళ్ళీ 2 ఎపిసోడ్లు వేసాను. ఆదివారం ఇది స్టార్ మా పరివారం, దాంట్లో వేసాను 2 episodes. మళ్ళీ ఈటీవీలో మళ్ళీ వచ్చింది అనమాట కాల్. ఇది 1.5 year తర్వాత రీసెంట్లీ న్యూ ఇయర్ పార్టీ, న్యూ ఇయర్ ఈవెంట్ రష్మి పెళ్లి పార్టీ అని చెప్పి, సో దాంట్లో చేశాను. దానికి కూడా మంచి పేరు బాగా రెస్పాన్స్ వచ్చింది. అంటే అప్పుడు అమౌంట్ ఇచ్చారా? ఈ తర్వాత ఇప్పుడు చెప్పా కదా, ఫస్ట్ పార్ట్ లో నేను అప్రోచ్ అయినప్పుడు మనకేమైనా అప్రోచ్ అయితే మనకు డబ్బులు రావండి, వీళ్ళు అప్రోచ్ అయినప్పుడు మనకు డబ్బులు వచ్చాయి. ప్రతి షో కూడా అఫ్ కోర్స్ నా షో పేమెంట్ అంతా రాకపోయినా కూడా అఫ్ కోర్స్ దాని దగ్గర అమౌంట్ అయితే నాకు మంచిగా అమౌంట్ ఇచ్చారు. సో ఓకేనండి, మైను గారు ఇప్పటి వరకు బాగానే ఉంది. బట్ మీ వైఫ్ బేసిక్ గా మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు కొంతమంది పిల్లనియడానికి కూడా ఆలోచిస్తాడు, అవునా కదా? సో ఎట్లా అసలు, అంటే లవ్ మ్యారేజా లేకపోతే ఏంటి అసలు, అరేంజ్డా? లవ్ మ్యారేజ్ అండి, బట్ నాట్ తన యాక్చువల్ నా కాలేజీలో నా జూనియర్. ఓకే. చాలా మంది అనుకున్న విషయం ఏంటంటే వీళ్ళిద్దరు కాలేజీలో లవ్ చేసుకున్నారని. కాదు,
మాకు అసలు కాలేజ్లో క్లారిటీ ఇస్తున్నారు. కాలేజ్లో మాకు అసలు జస్ట్ మొక్క పరిచయం అంటే మీన్ 2 సార్లు కలిసాను తను అంతే. కాలేజ్లో నేను కలిసి మొత్తం నేను 3 years డిప్లొమా తర్వాత కదా, సో నేను మొత్తం 3 yearsలో జస్ట్ 2 times కలిసాను అమ్మాయిని అంతే. తర్వాత 2017లో తను యాక్చువల్ 16లో మా కాలేజ్ నేను గెస్ట్గా వెళ్ళా. 14 నా కాలేజ్ అయిపోయింది, 16 విన్నర్ అయ్యా, ఇట్లా కొన్ని టీవీ షో చేశాను చెప్పాను కదా. ఆ టైం పీరియడ్లో మా ఫ్యాకల్టీ పిలిచాను నన్ను కాలేజ్కి రమ్మని చెప్పి. అప్పుడు నేను మా కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ తను ఫైనల్ ఇయర్లో ఉంది, తను కలిసి వచ్చాను. తను నాకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది అనమాట, నో ఫ్రెండ్ రిక్వెస్ట్ మెసేజ్ పెట్టరు, ఏమైనా జస్ట్ హాయ్. ఆ మెసేజ్ రిక్వెస్ట్లోకి వెళ్ళిపోద్ది, ఎందుకంటే మేము ఫ్రెండ్స్ కాదు కదా, మెసేజ్ కనిపించదు మనకు. నేను 2017 1 year తర్వాత ఆ మెసేజ్ రిక్వెస్ట్ ఓపెన్ చేసి నేను రిప్లై ఇచ్చా హాయ్ అని. ఏంటి రిప్లై నీకు 1 year పట్టిందా? సో అట్లా మేమిద్దరం మాటలు స్టార్ట్ అయ్యి అట్లా చిన్నగా లవ్ లో మారింది. నాకు అర్థమైంది. ఇప్పుడు మీకే ఎందుకు మెసేజ్ చేసింది చెప్పనా? బేసిక్ గా మీరు చదువుకొని నార్మల్ అబ్బాయిలా ఉంటే పట్టించుకోకపోతుండే, మీరు అక్కడ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయి అట్లా చూసింది అనమాట. లేదు అడిగాను తన్ని కూడా, లైక్ ఆఫ్ కోర్స్ చాలా మంది మంచి ఆపర్చునిటీ చేసుకోవచ్చు కదా, నేను వెల్ సెటిల్ కూడా కాదు ఆ టైం దాకా కూడా, ఎట్లా ఎందుకు చేసుకోవాలనిపించింది ఎందుకు అని అడిగినప్పుడు తను నువ్వు అందరిలా కాదు డిఫరెంట్ గా ట్రై చేసావు కదా, నాకు అది బాగా నచ్చింది అందుకే అలా వేసాను నేను చెప్తుంది. ఇప్పుడు కూడా తను అడిగితే అదే ఉంటుంది ఆన్సర్. ఓకే, అంటే తను కూడా అది మ్యాజిక్ చేస్తుంది అన్నారు కదా, అంటే తను మ్యాజిక్ చేయదు, నేను తనకు ఒక యాక్ట్ డెవలప్ చేసాము ఇద్దరం కలిసి. ఓకే, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ టైంలో, ఓకే, తర్వాత జాబ్ మానేశారు, కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంతే. సో మైను గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఒక సింగర్ కనిపిస్తే సాంగ్ అంటే ఎంత పెద్ద ఫేమస్ సింగర్ అయినా కూడా ఫోటోలు దిగుతారు, అట్లా ఈ ఆటోగ్రాఫ్ అడుగుతారు, ఏదేదో అడుగుతారు. ఒక డాన్సర్ కనిపించినా కూడా డాన్స్ అయ్యి అట్లా అని ఏం అడగరు, ఫోటోలు దిగుతారు అంతే. బట్ ఒక మ్యూజిషియన్ కనిపిస్తే మాత్రం ఏం చేస్తారు మీరు? ఆహా అంత చేస్తారా, ఇలా చేస్తారా, ఓహో అంతుందా, ఈ టైప్లో అడుగుతారు. నువ్వేం చేస్తావో మేము చూస్తాం చూడు, దాని తర్వాత మేము చెప్తాం అనే లాగా మాట్లాడతారు. ఇప్పుడు మేము కూడా అదే అడుగుతున్నాం. అంటే లేదు మాస్గా అని కాదు, మారుస్తారేమో అనుకున్నా, బట్ మీరు సేమ్ క్వశ్చన్ అడుగుతారు. లేదు అది నిజమే కదా, ఇప్పుడు మీరు అన్నది కూడా నిజమే. ఒక సింగర్ ని తీసుకొచ్చి మేడం పాడండి అనలేం కదా, మాట్లాడతాం అంతే, అవునా కదా? సో మాకు కూడా వెయిట్ చేస్తున్నాం మీరు ఏం మ్యాజిక్ చేస్తారా అని. సో ఏం చేయబోతున్నారు? మీరు ఇన్స్టెంట్ గా అడిగారు కాబట్టి లైక్ వన్ థింగ్, లైక్ మీ క్రష్ పేరు రివీల్ చేస్తారండి? వామ్మో, నాకెవరు లేరండి. ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కరు ఉంటారు, మీరు అబద్ధం ఆడుతున్నారు ఇప్పుడు. అబద్ధం ఏం లేదు, నాకు ఇష్టమైన హీరో సూర్య. డోంట్ నీడ్ టు రివీల్ యాక్చువల్లీ. ఓకే, మనం వేరే పని చేద్దాం. కెన్ ఐ బారో యువర్ మొబైల్? యా, మీ మొబైల్ తీసుకోవచ్చు ఒకసారి. ఓకే, ఓపెన్ చేసి ఇవ్వాలా? బ్రౌజర్ ఓపెన్ చేసి ఇవ్వండి. క్రోమ్ గానే. నేను ఇప్పుడు ఒక పర్సన్ని నేమ్ సెర్చ్ చేస్తాను, ఓకేనా? ఓకే, మొబైల్లో బ్రౌజర్లో. బిఫోర్ దట్ లైక్ థింక్ చేయరా మీ మైండ్లో మీకు బాగా ఇష్టమైన పర్సన్. ఓకే, ఓకేనా? మనది ఫస్ట్ మీటింగ్, ఎప్పుడు మనకి ఇంతకుముందు కలవచ్చింది లేదు, మీకు ఎవరు ఇష్టమో నాకు తెలియదు కూడా. మీరు ఇక్కడ ఎవరికైనా చెప్పారా మీకు ఎవరు ఇష్టమో బాగా, మీ మనసులో బాగా ఇష్టమైన వ్యక్తి అని? ఓకే, ఫస్ట్ లెటర్ థింక్ చేయండి మీ మైండ్లో. కళ్ళు మూసుకోవాలా? లేదు చెప్పకండి, రివీల్ చేయకండి, నా మనసులో అనుకోండి. ఓకే, నేమ్ రిపీట్ చేస్తున్నాను మైండ్లో. ఈ లెటర్ కాకుండా నేమ్ పూర్తి పేరు. మోస్ట్లీ చాలా మందికి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మ అంటే ఇష్టం ఉంటుంది, అమ్మాయిల్లో వాళ్ళ ఫాదర్ అంటే ఇష్టం ఉంటుంది. ఇలా కాకుండా సంథింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్, బాగా ఇష్టమైన వ్యక్తి. అఫ్కోర్స్ మీరు ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు, అట్లా ఎవరైనా ఉండొచ్చు, ఒకసారి థింక్ చేయండి. ఇన్స్పైర్ ఏం లేదు, అదే ఇష్టమైన. నేను రాసేసానండి, నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా దీన్ని. ఓకే, ఓకేనా? ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, చెప్పండి. ఫస్ట్ పేరు చెప్పండి, ఎవరి పేరు? నాగ చైతన్య. ఏదైనా పర్సనల్ రీజన్ ఉందా? రీజన్ ఏం లేదు, నాకు ఇష్టం. ఇందాక సూర్య అని చెప్పారు, అతను కూడా యాక్టరే. ఇప్పుడు నాగ చైతన్య ఇష్టం అంటున్నా. నైస్. ఇప్పుడు అందులో నాగ చైతన్య ఉంటే నమ్ముతాను నిజంగా. మ్యాజికా, మెంటలిజమా? నన్నా మిమ్మల్ని నమ్ముతాను నేను. యా, ప్లీజ్ గో హెడ్. ఓకే, ఓ మై గాడ్, నాగ చైతన్య.
షో ద క్యామ్. ఎలా అసలు? ఐ డోంట్ నో. అంటే దీన్ని మ్యాజిక్ అంటారా, మెంటలిజం అంటారా, ఏమంటారు దీన్ని? తెలియదు నాకు కూడా. ఓకే. సో ఓకే, ఇది కాకుండా ఇంకా ఇది కాకుండా ఇంకేం చేస్తారు? అంటే మీకు నచ్చలేదు మీ మైండ్ లో నా పర్సన్ పేరు రివీల్ చేయడం? నచ్చింది కాబట్టే కదా కొంచెం అంటే ఎక్సైట్ గానే ఉంది. ఇప్పుడు ఆ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. సింగర్ ని పాడమని ఎలా అయితే అడగరు అట్లా మీరు ఆర్టిస్ట్ మళ్ళీ ఇంకో యాక్ట్ కావాలి మళ్ళీ అడుగుతున్నారు. బేసిక్ గా మీరు బయట కనిపిస్తే ఒకటి అడిగేదాన్ని, బట్ ఇంటర్వ్యూకి వచ్చారు కాబట్టి చాలా అడగాలి. మీ నెంబర్ నా దగ్గర ఉందా? లేదు. నా నెంబర్ మీ దగ్గర ఉందా? పోనీ లేదు. లెట్స్ డూ దిస్. నేను ఇప్పుడు మీకు ఫోన్ కాల్ చేస్తాను. ఓకే ఓకేనా? నా ఫోన్లో ఎటువంటి యాప్ రన్ అవ్వట్లేదు. రైట్? ఓకే. మీ హ్యాండిల్ మీ ఫోన్లో పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ కెమెరా వైపు చూపించండి. రైట్, ఈ కెమెరా మీ రైట్ హ్యాండ్లో తీసుకురారా. ఇంకొద్దిగా నాకు క్లోజ్గా రండి. ఓకే. యాక్చువల్ టచ్ చేయడం కోసం ఇట్లా. ఓకే. మీరు పెట్టండి. మగధీర మూవీ చూసారా? చూసా. ఆ మూవీలో ఏమవుతుంది, లైక్ హీరో హీరోయిన్ టచ్ చేస్తే ఒక ఎలక్ట్రిక్ పాస్ అవుతుంది ఎనర్జీ. సేమ్ థింగ్ ఇప్పుడు అలా కాబోతుంది. నేను వాళ్ళు టచ్ చేసినప్పుడు అలాంటిదే బట్ డిఫరెంట్ గా నేను టచ్ చేసినప్పుడు నా ఫోన్ నుంచి మీ ఫోన్ వస్తుంది. అవునా? చూడండి కాల్ ఫింగర్ లేవండి. అసలు సేవ్ లేదు నెంబర్. నాకు తెలియదు. పిక్ చేయండి, స్పీకర్ లో పెట్టండి. చెక్. హలో, సేమ్ నెంబర్. కట్ చేశాను. మై గాడ్, నిజంగా ఎట్లా పాసిబుల్ అయింది ఇది? ఐ డోంట్ నో. ఇప్పుడు నేను నమ్ముతున్నాను, ఇంకేమొద్దు ఇంకా. సో మైను గారు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఈ మ్యాజిక్, ఈ మెంటలిజం ఇలాంటివి అనుకుంటున్నాం కదా, ఊర్లో అయితే ఇప్పటికీ కూడా వశీకరణము, చేతబడి అలాంటివి అంటూ ఉంటారు. అంటే కొంతమంది బాబాలు ఊర్లోకి వచ్చి నిమ్మకాయలని ఇట్లా పిండి చేయడము, లేకుంటే నోట్లో నుంచి ఏదో ఒక ఐటెం తీసియడము, అంటే వాళ్ళని మభ్యపెట్టడానికో లేకుంటే రియల్గానో తెలీదు. బట్ అలాంటివి మీరు అంటే మీ దాంట్లో అనుకోవచ్చా, దీంట్లో భాగం అనుకోవచ్చా? అఫ్కోర్స్ వాళ్ళు చేసే కూడా ట్రిక్స్ అండి. మోస్ట్లీ యాక్ట్లు ఏదైతే వస్తున్నారో వాళ్ళు కూడా మెజిషియన్సే. కాకపోతే వాళ్ళు మ్యాజిక్ బదులు ఒక జనాల యొక్క ఇన్సెక్యూరిటీ, భయాల్ని యూజ్ చేసుకొని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. లైక్ ఇది చాలా కామన్ అయ్యే క్వశ్చన్ అని కూడా. లైక్ ఇప్పుడు ఆ భయం కూడా, ఇప్పుడు చేసిన యాక్ట్లో కూడా మీరు దయ్యం ఇంక్లూడ్ ఉంది, మీరు ఇలా చేశారు, కనెక్షన్ ఉంది అన్న టైప్లో రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి అనమాట. నేను ఎండ్ ఆఫ్ చేయాలంటే మేము చేసేది ట్రిక్స్ ఏనండి, మ్యాజిక్ కాదు. సారీ, మ్యాజిక్ అంటే లైక్ అలా మీరు అనుకున్నట్టుగా ఆ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ కాదు. జనరల్ మ్యాజిక్ అంటే ఒక ట్రిక్ ని చేసుకొని ఒక ఇల్యూజన్ క్రియేట్ చేయడము. అదే చేస్తామని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం వాళ్ళు అలా చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఇన్సెక్యూర్ చేస్తారు. ఏదైనా ఒక మ్యాజికల్ థింగ్ చేసి మిమ్మల్ని భయపెట్టించి దాని నుంచి వాళ్ళ స్వార్థానికి మిమ్మల్ని వాడతారు అనమాట. మీ డబ్బులు అంటే అది కూడా ఉంది. సేమ్ మా మ్యాజిక్ ఆర్ట్ ఫామే వాళ్ళు తప్పుగా వాడుతున్నారు అంతే. సరే, బాబాలు వేటికి వాడుకుంటారో వాళ్ళ అవసరం కోసం, వాళ్ళ స్వార్థం కోసమో తెలియదు. బట్ మనకు వచ్చింది మ్యాజిక్ ఏంటంటే అలాంటి నిమ్మకాయలది, లేకుంటే ఇంకా నోట్లో నుంచి ఏమైనా తీయడము, నిమ్మకాయలు పైకి ఎగరడము, అటు ఎగరడము, ఇటు ఎగరడము, రమ్మంటే రావడం, పొమ్మంటే పోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా. సో అలాంటివి మాకు ఇప్పుడు లైవ్ లో చేస్తారా? నిమ్మకాయలు తెప్పిస్తారా? ఎట్లా? తెప్పిస్తాం. ఎందుకు మీరు వస్తున్నారు అని అంటే మేము అన్ని తెప్పించుకొని రెడీగా పెట్టుకున్నాము. సరే కానివ్వండి, చేసాం. ఎందుకు చేయరా? చేసామండి. నిమ్మకాయలు తీసుకురండి ఒకసారి. సో మైను గారు, నిమ్మకాయ ఇస్తే మ్యాజిక్ చేస్తా అన్నారు, మేము నిమ్మకాయలు తెప్పించాము. సో చూస్తాం ఏం చేస్తారో. నిమ్మకాయ ఇవ్వండి. ఓకే. సో దీన్నా my god. Oh my god. భయం వేస్తుంది మైను గారు. బ్లేజర్ వేసుకున్న బాబాలా ఉన్నావా? ఎస్, అలాగే అనిపిస్తుంది. బాబాలా కాకుండా స్టైలిష్గా వచ్చారనిపిస్తుంది.
చూసారా? చూసాం. వామ్మో, ఎలా పాసిబుల్ అయింది అసలు? అలా షాక్ అనిపిస్తుంది నాకు. షాక్ కదా, ఫస్ట్ టెన్షన్ అవుతుంది, ఏ వశీకరణ విద్యలు ఎవరో చేస్తున్నారా అని. వామ్మో, మీరు నార్మల్గా మెంటలిజం మైను గారు, మ్యూజిషియన్ మైను గారు కాదు, వశీకరణం మైను గారు మంత్రతంత్రాలు చేస్తారు కదా, అది పెట్టాలండి బాబు. వామ్మో, ఎలా పాసిబుల్ అయింది ఇట్లా? టెలికినెసిస్. దీనికి కూడా ఒకటి Yeah. సబ్జెక్ట్ ఉంటుందా మీ దగ్గర? సో మెంటలిజంలోనే మళ్ళీ ఇదొక సబ్ బ్రాంచ్ అనమాట. వామ్మో, మ్యాజిక్లో మెంటలిజం అంటే మళ్ళీ మెంటలిజంలో ఇదొక సబ్జెక్ట్. భయం వేస్తుందండి చూస్తుంటే. ఇలాంటి మ్యాజిక్స్ ఇవన్నీ చేసి మీ వైఫ్ ని పెళ్లి చేసుకుని ఉంటారు కదా? నో అండి. సరే, ఓకే. ఆవిడ ప్రపోజ్ చేసిందా, మీరు చేశారా? ఆ, ఆవిడ చేసిందంటే మాత్రం ఇదే అనుకుంటే ఏదో చేసి ఉంటారు మీరు అనుకుంటారు. లేదండి, చేయలేదు తను. ఆ. నేనే చేసా, అడిగా ఎందుకు చేయలేదని. ఉమ్, సో మేము లేడీస్ కదా, మేము చెయ్యమని అన్నారనమాట. Yeah. నాకు డౌట్ వస్తుందండి, ఏదో చేసి చేసుకుని ఉంటారు. ఏదో చేసి చేసాను. మరి ఇవన్నీ మీరు వాళ్ళ చేసిన ఇంట్లో వాళ్ళకి తర్వాత కొత్త కూడా రోడ్లు ఇస్తున్నారండి ఇప్పుడు. నిజంగా అట్లనే అనిపిస్తుంది చూస్తుంటే. వామ్మో, అంటే మీరు అంటే కాలేజ్ లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఆవిడ గారికి చూపించేవారా మీ వైఫ్ కి? లేదు, చెప్పా కదా 2 సార్లు ఏదైనా కలిసింది. అది కూడా ఫస్ట్ టైం వచ్చి ర్యాగింగ్ చేసా ఇప్పుడు కాలేజ్లో. ఐ మీన్ ఉంటుంది కదా ఇంటరాక్షన్ టైప్, ఆ టైం పీరియడ్లో కలిసాను తన్ని. ర్యాగింగ్ కూడా చేశారా? ర్యాగింగ్ అంటే ర్యాగింగ్ అని కాదు, జస్ట్ ఇంట్రడక్షన్ జరుగుతుంది కదా, ఆ, ఆ టైం పీరియడ్లో తను ఫస్ట్ టైం అది కలవడము. అది తన ఫస్ట్ ఇయర్, మళ్ళీ కాలేజ్ అయిపోయే టైం, తన కాలేజ్ అయిపోయే టైం ఫైనల్ ఇయర్లో తను కలిసాను. సో ఈ 2 సార్లు మధ్యలో కలిసింది నేను. ఈ 2 సార్లు మధ్యలో కలిసినప్పుడు ఇలాంటివి ఆవిడ అసలు ఏం క్వశ్చన్ అడగలేదు మిమ్మల్ని? మ్యాజిక్ అంటే చేస్తావు తన కదా? పని తంది కదా, లైక్ తను బాగా చదువుకునే ఆయన అమ్మాయి. అడుగుతారు కదా, అసలు ఏం చేస్తావు చూస్తాను నేను. చూసేది నేను కాలేజ్లో ఈవెంట్ ఉందంటే స్టేజ్ పైన ఉంటానండి, ఆ, బాగా కామన్ అది. అక్కడే చూసేది. యా, మా కాలేజ్ యాక్చువల్లీ నేను అన్నమాచార్య కాలేజ్ నుంచి కిరణ్ అబ్బవరం గారు మా సీనియర్. ఓ, ఆయన స్టేజ్ హీరో. ఆయన స్టేజ్ వదిలి వెళ్తే నేను ఆ స్టేజ్ లోకి వచ్చాను అనమాట. ఐ మీన్ నాట్ హీరో, ఐ మీన్ డాన్స్ స్టేజ్ ఆయన డాన్స్ కి వాడేవాళ్ళు, నేను నా మ్యాజిక్ యాక్ట్స్ కానీ నా మైమ్ యాక్ట్ చేయడం కోసం వాడేవాను అనమాట. ఓకే. అడిగేవారా ఎప్పుడైనా కిరణ్ అబ్బవరం గారు? నేను అన్నని ఒకసారి కలిసాను కాలేజ్ తర్వాత బయట. ఉమ్. బాగా మాట్లాడతారు, బాగా రిసీవ్ చేసుకుంటారు. అప్పుడు చూసేవాడా కాలేజ్ లో ఇవన్నీ? లేదు, సీనియర్స్ కదా, మనకు అంత ఎక్కువ ఒక మీ ఇంటరాక్షన్ senior. ఉండేది కాదు. ఓకే. డాన్స్ లైక్ అఫ్ కోర్స్ మా స్టేజ్ టైం పీరియడ్ అప్పుడు టైం స్లాట్ ఉంటది కదా, సో ఆయన స్టేజ్ రిహార్సల్ కానీ డాన్స్ కానీ వెళ్ళడం కలిసేవాడిని. అప్పుడు ఆయన అనుకొని ఉంటాడు ఏంటంటే, ఒకరిని నేను సినిమా హీరో అయితే నేను మ్యాజిక్ హీరో అవుతానా? సో మైను గారు, ఓకే, మ్యాజిక్ చేశారు, నిమ్మకాయతో బాగుంది. బట్ కొంతమంది ఏంటంటే ఊర్లో ఏదన్నా దేవుడు చేసుకునేటప్పుడు, ఏదైనా పూజలప్పుడు, లేకుంటే మనం బేసిక్గా వాటర్ బోర్ వేసేటప్పుడు వాటర్ ఎక్కడ ఉన్నాయో అని చూడడానికి కొబ్బరికాయతో చూస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా అది ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది కొబ్బరికాయ అనేది. సో అలాంటివి ఇప్పుడు మ్యాజిక్ కిందకే వస్తాయా, లేకుంటే ఆ సబ్జెక్ట్ మళ్ళీ వేరా? చెప్తున్నా, లైక్ అద్భుతంగా ఏది జరిగినా కూడా యాక్చువల్లీ దాని వెనకాల ఒక సైన్స్ లాజిక్ ఉంటుంది అనమాట. బేసికల్లీ ఓకే, మేము మెజిషియన్స్, మేము ట్రిక్ వాడుతున్నాం అని చెప్పి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాడుతున్న ట్రిక్ మీకు చెప్పకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్ బోర్ అయిన ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ టెంకాయ తిరిగితే మీకు వాటర్ వస్తుంది, అక్కడ బోర్ అయినట్టు కదా. సో అక్కడేంటి, మీకు యాక్చువల్ అయితే ఎక్కడైనా మీరు వెళ్ళి ఒక జియాలజిస్ట్ని పిలుచుకొని వచ్చి చెక్ చేయించి సర్వే చేయించి ఎక్కడ వాటర్ ఉందో అక్కడ బోర్ వేసుకోవాలి మనం. అదే యాక్చువల్ సైన్స్ మెథడ్. మనం వాడిని పిలిపించకుండా ఒక భావాన్ని పిలుచుకుంటాం. ఆ మనిషి చేస్తాడు, ఒకటి తీసుకొచ్చి అక్కడ పెట్టి అది రొటేట్ అయితే ఇక్కడ బోర్ వేయాలా, ఇక్కడ నుంచి ఇది వాటర్ పడాలా అంటారు. ఓకేనా? ఇప్పుడు మనం 2nd ఫ్లోర్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నేను ఒకటి తిరిగింది అనుకోండి, ఇక్కడ వాటర్ పట్టాలంటాను, పడతారా? బోర్ వేస్తా. ఓకే, ఇది తిప్పడం అనేది సైన్స్, అది మీ దగ్గర నుంచి వచ్చింది అనుకో. ఇది కాదు, ప్రతి ట్రిక్ కూడా సరే, ఎవరు ఏదైనా ఒక అద్భుతం పర్ఫామ్ చేస్తే అది ఒక ట్రిక్ మాత్రమే. సరే, ఇవి తిప్పడము, నిమ్మకాయ పైకి లేపడము, కొబ్బరికాయలు తిప్పడము, సరే ఇవన్నీ కూడా ఇది మ్యాజిక్ అనుకుందాము. మరి వాళ్ళు చెప్పినట్టుగా అక్కడ వాటర్ ఉంటాయి కదా, అదే ప్లేస్ లో వాటర్ ఎట్లుంటాయి మరి? అది వాటర్ దొరికే ప్లేస్ కాబట్టి వాళ్ళకి ఎట్లా తెలిసిద్ది? అట్లా తెలియదు కదా, ఇది మ్యాజిక్ కదా, జస్ట్ కొబ్బరికాయ తిప్పితే సరిపోయింది కదా. మరి కింద వాటర్ ఉన్నాయన్న సంగతి ఎట్లా తెలిసిద్ది?
సరే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఇప్పుడు తిరిగింది, ఇక్కడ మీరు నెక్స్ట్ కింద ఫ్లోర్ లో వాటర్ ఉందని మీరు ప్రూవ్ చేయగలరా బోరేసి? అది నేను ఎట్లా చేస్తాను, మీరు చెప్పాలి. ఒకవేళ అంటే ఆ వాళ్ళు సబ్జెక్ట్ కూడా- దీనికి కనెక్ట్ అయింది అనుకో, మీరు చెప్పాలి అది. అదే చెప్తున్నానండి, వాటర్ ఎక్కడైనా దొరికే ప్లేసులు ఉంటాయో మ్మ్. ఆ ప్లేస్ లో మాత్రమే ఆ బాబాస్ వస్తారు మీ దగ్గరికి. ఓకే ఇప్పుడు వాళ్ళని ఎడార్లు తీసుకెళ్తాను, ఓకేనా, అనే ఎడార్లు తిప్పుతాయి టెంకాయని, ఓకే. అక్కడ మీరు బోర్ వేస్తారా? లేదు. వాటర్ ఉంది చెప్తున్నా, అది టెంకాయ తిరిగింది, బోర్ ఎంత దూరం వేయి అంటే అప్పుడు మీకే నష్టం కదా, ఓకే మీరు బోర్ వేస్తానే ఉంటారు. సరే, ఓకే. ఎర్త్ యొక్క కోర్స్ లోపలికి వెళ్ళిపోతారు మీరు. నాకు ఇప్పుడు ఈ నిమ్మకాయది పైకి లేపారు, ఓకే అంత బాగుంది. బట్ ఈ నిమ్మకాయ అని కాకుండా కొబ్బరికాయ మీకోసం తీసుకొచ్చి పెట్టాము అక్కడ. సో ఆ కొబ్బరికాయను కూడా మీరు తిప్పుతారా, తిప్పగలరా? తిప్పేసి నిమ్మకాయలతోనేనా? ఇప్పుడు లైక్ ఈ టెంకాయనేనా? ఎస్. ఓకే తిప్పేసాం. ఓకే, నాకు కొంచెం డౌట్ వస్తుంది, ఒక్క నిమిషం ఉండండి. అంటే బేసిక్ గా బాబాలు అంటే ఈ చేలకి మనకు కనిపించకుండా, లేకుంటే కనిపించకుండా ఇలా తీస్తారు అలా తీస్తారు, ఒక ఫింగర్ ఇట్లా పెడతారు, ఫింగర్ ఇట్లా అంటారు. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఒకసారి చూపించండి, క్యామ్ కి చూపించండి. చేలు పైకి కిందకి ఇట్లా అనండి. ఏం లేవు. ఏం లేవు. డాన్స్ అయ్యే స్టెప్ వద్దులేండి. యా ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఎస్ అండి. ఓ మై గాడ్, ఎలా పాసిబుల్ అయింది ఇట్లా? నాకు నిజంగా ఒక్కొక్కసారి మీతో మాట్లాడుతుంటే బాగానే ఉంది, కానీ భయం వేస్తుంది మైను గారు. ఎలా పాసిబుల్ అయింది అసలు? నేను మీకు ఏమైనా సమస్య ఉందని చెప్పినప్పుడు మీరు నా నుంచి భయపడి పారిపోవాలా? అమ్మో, నేను చెప్పాను. నేను సమస్య చెప్పట్లే కదా. ఉన్నా కూడా చెప్పుకోనండి. సో అసలు ఎట్లా పాసిబుల్ అయింది ఏంటి అసలు? టెంకాయ నార్మల్ టెంకాయ. ఎస్ అవును, మేమే తీసుకొచ్చాం కదా నార్మల్ టెంకాయ. ఎలా తిరిగింది? మాకెందుకు రాదు ఇట్లా? నేను ట్రై చేస్తాను, మీరు ఒకసారి అంటే నా చేతులతో మీరు మ్యాజిక్ చేయండి. నా చేతులతో మీరు మ్యాజిక్ చేయండి. మీ చేతుల్లో మీ మ్యాజిక్ ఉంటుంది. నాకు రాదు కదా. ట్రై చేయండి. ఓకే చూద్దాం, మీరు ఒకసారి మ్యాజిక్ చేయండి, నేను చూస్తాను. ఓకే మీరు చేయండి. మీరు ఇట్లా అనండి కదా. మీరనండి, మీరు చూసారు కదా. నాకేమొచ్చు, నాకు రాదు కదా, సబ్జెక్ట్ కాదు కదా. ట్రై చేయండి. ఏంది రా బాలిక రా అనాలా? అంటే మైండ్ లో అనుకోవాలా ఇట్లా తిరుగు మైండ్ వాడండి, మొత్తం మైండ్ లో పవర్ అంతా వాడండి, తిరగడానికి ట్రై చేయండి. ఓకే ఓకే ఓకే, ఇలా అనాలా? ఏం కొంచెం కూడా తిరగట్లేదు ఏంది? నేనేదో రా అని పిలుస్తున్నట్టుగా ఉంది. అంటే మీకు ఇక్కడ వాటర్ రావు అనమాట అయితే. నేనేస్తే రావన్నమాట. అంతే రావు. మీరేస్తే ఎట్లా పాసిబుల్ అయింది? ఐ డోంట్ నో. ఎలా, హౌ? జస్ట్ దీని గురించి ఏమైనా నేర్చుకున్నారా? ట్రిక్ ఏంటి అసలు? ఎట్లా పాసిబుల్ అవుతుంది మీకు ఇవన్నీ? అంటే బేసికల్లీ నేను వాడే మెంటల్ ట్రిక్స్ అన్ని కార్పొరేట్ కోసం, వెడ్డింగ్స్ కోసం వాడుతుంటాను అనమాట. ఇది లైక్ పబ్లిక్ ఒక అవగాహన ఇవ్వడం కోసం మాత్రమే ఈరోజు చేయడం అంతా. చాలా మందికి ఉంటుంది ఆ థాట్ ఏంటి, లైక్ వశీకరణ, మీరు ఇందాక అన్నట్టుగా యాక్చువల్లీ హిప్నోసిస్ వర్డ్ అనమాట అది, వశీకరణ అనేది. అందరికి ఇదే థాట్, లైక్ ఇదేంటి అదేంటి, ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి సైన్స్ని లింక్ చేయకుండా వాళ్ళ మైండ్లో వచ్చిన థాట్స్ని వాళ్ళే డెవలప్ చేసుకొని దీనికి ఇది సంబంధం, దానికి ఇది లింక్, ఇది అట్లా అన్నట్టుగా జనాలు మాట్లాడుకుంటుంటారు. థింగ్ ఓకే, ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ ట్రిక్స్. ఓకేనా, నేను వాడే ట్రిక్స్ టు ఎంటర్టైన్మెంట్ కోసం అంతే, అంతకు మించి ఏం లేదు. భయభ్రాంతులకు గురి చేసేది ఏం లేదు. భయపడదనే చెప్తున్నాను నేను. ఓకే, కానీ నిజంగా ఇదే సేమ్ ఊర్లలో చేశారనుకో, వాళ్ళు ఖచ్చితంగా ఏదో మంత్రాలు చేస్తున్నాడు, ఎక్కడి నుంచో వచ్చాడు, పెద్ద డబ్బులు కూడా ఇస్తారు, మీరు కూడా ఇస్తే బాగుంటుంది. సంభావన ఇచ్చుకోవాలి కదా. ఇస్తారండి, ఇస్తారు. మా మేనేజ్మెంట్ ఎందుకు ఇవ్వదండి, ఫ్రీగా రప్పిస్తారా మిమ్మల్ని. సో నిజంగా చాలా అద్భుతం అనే చెప్పాలి ఇలాంటివి. అంటే ఈ ట్రిక్స్ మీకు నేర్చుకోవడం ఎంత కష్టమో. జస్ట్ ఒకటి రెండు కదండి, ఇలాంటి చాలా ఉన్నాయి మా దగ్గర. అవునా? చాలా అంటే చాలా యాక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో నేను మ్యాజిక్, మెంటలిజంతో పాటు హిప్నోసిస్ కూడా చేస్తాను. హిప్నోసిస్ అంటే? హిప్నోసిస్ అంటే లైక్ అదే వశీకరణ, ఒకరిని మైండ్ లో ఒక థాట్ ని మనం పుట్టించడం. వశీకరణ విద్య అలాంటివి అంటారు కదా, అవేనా? అమ్మో. సో మైను గారు, ఈ టిప్స్, ఈ హిప్నోసిస్, ఈ వశీకరణ విద్యలు, ఈ మెంటలిజం, ఇవన్నీకి అంటే ఇవన్నిటికి సంబంధించి కూడా ఒక ఎపిసోడ్ చేద్దాం, ప్లాన్ చేద్దాం మనం.
అప్పుడు కూడా తప్పకుండా. నేనే వస్తాను, ఎందుకంటే కొత్త యాంకర్లు వద్దు, నాకు చూడాలి మీరే అసలు ఏం ఎక్కువ చేస్తారు సార్లు. అన్న ఆతృత అయితే నాకు చాలా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన టైంని మాకు కేటాయించి ఇవన్నీ ఈ అద్భుతమైన ట్రిక్స్ అన్ని మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనం ఒక ఎపిసోడ్ ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ హిట్ టీవీ నన్ను పిలిపించి ఇక్కడ ఈ యాక్ట్స్ మీ అందరికి లైక్ అవగాహన కల్పించిన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.